చెందుదు. ఆదరణ కర్తైన యేసయ్య నీకు తోడుండగా కౌగిటిలో దాచి కన్నీరు తుడిచి ఓదార్చును నిన్ను. ఆదరణ కర్తైన యేసయ్య నీకు తోడుండగా కౌగిటిలో దాచి కన్నీరు తుడిచి ఓదార్చును నిన్ను. నా ప్రాణమా నీవేళ పొంగిపోదు, నా ప్రాణమా నీవేళ దిగులు చెందుదు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. 116వ కీర్తన 15వ వచనం. 116వ కీర్తన 15వ వచనం మనము చదువుకొని ప్రార్థించుకుందాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. మరి ఈ యొక్క స్థలంలో మనం చూసినట్లయితే యెహోవా భక్తుల యొక్క మరణము. భూమిలో ఎంతోమంది మరణిస్తుంటారు. ధనవంతులు, పేదవారు, విజ్ఞానులు ఎంతోమంది ఈ భూమిలో మరణించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మరణాన్ని గురించి ఇక్కడ విలువైందని చెప్పి రాయబడలేదు. కానీ యెహోవా భక్తుల యొక్క మరణము అనగా ప్రభుని యేసుక్రీస్తును నిజరక్షకునిగా అంగీకరించి పాపములను ఒప్పుకొని ఆయన యొక్క రక్తం చేత కడగబడి మన ప్రభు ఏదైతే ఆజ్ఞించినాడో దాని ప్రకారం నడుచుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ యొక్క ఆత్మ దైవ సన్నిధిలో చేరుతుంది. ఆ మరణాన్ని గురించి ఇక్కడ విలువైంది అని చెప్పి రాయబడింది. పిల్లరా, నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. భూమిలో ఎంతోమంది వెండి బంగారములు, ఆస్తి అంతస్తులు, స్థిరాస్తులు భూమిలో మరి అనేకమైన వాటిని గురించి విలువైంది అని చెప్పి మనుషులు తలస్తుంటారు. కానీ ప్రియులారా, మరి మరణము కూడా ఒక విలువైంది అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఎందుకంటే మనిషికి కనపడి శత్రువు మరణమే. మరణించేటప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించి మరణించాలి. మరణించేటప్పుడు ఒక వ్యక్తి నీతిమంతుడుగా, భక్తిపరుడుగా జీవించి మరణించాలి. మరణించడానికి ఒక వ్యక్తి ఎలా మరణించాలంటే అతని యొక్క తలంపులు, అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క జీవితము ఎటువంటి మచ్చలు, డాగులు లేకుండా మరణించినట్లయితే వాళ్ళు మరణించిన తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ మాట మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యం మనం చూసినట్లయితే ఆ స్థలంలో ఒక మాట రాయబడింది, ఎవరు దేవుణ్ణి చూస్తారు అనే విషయాన్ని అక్కడ హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత విలువైన మాట. ప్రపంచంలో మరణించినప్పుడు మరి ప్రపంచంలో ఎంతోమంది మరణించినప్పటికీ కూడా దేవుణ్ణి చూడలేరు. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు, పాపము లేని పాపరహితుడు, నిర్మల హృదయుడు, పాపము చేయించుడు, పాపము చేయుడు. ఎటు పరీక్షించిన మహాపరిశుద్ధుని మనం దర్శించాలంటే ఒక వ్యక్తి హృదయ శుద్ధి అవ్వాలి. అందుకే ఈ స్థలంలో రాయబడిన మాట ఏంటంటే, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారట. మరి ఈరోజు మాట్లాడుతున్న ప్రియులరా, మరి తల్లిగారు మరణించినది, కానీ ఆమె మరణించడానికి ముందుగా ఒక మంచి పేరు తెచ్చుకున్నది. ఆ మరణించడానికి ముందుగా దేవునికి ఒక శ్రేష్టమైన భక్తురాలుగా జీవించి మరణించింది. మరి ఆమె ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడింది కనుక ఆమె గురించి మనము ఏడవలసిన అవసరం లేదు. కానీ ప్రకటన యెషయా గ్రంథము
57వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, భక్తులైన వారు కొనుక్కోబడుతున్నారు. అంటే ముందుగా చూసినట్లయితే నీతిమంతులు కొనుక్కోబడుతున్నారు, చూడకుండా వాళ్ళు కొనుక్కోబడుతున్నారు, విశ్రాంతిలోనికి వాళ్ళు కొనుక్కోబడుతున్నారు. ఎంత మంచి మరణము! ఈ భూమిలో ఒకవేళ వ్యాధితో పోరాడి ఉండొచ్చు, లేకపోతే ఈ భూమిలో అనేకమైన పోరాటంతో ఆమె నింపబడి ఉండొచ్చు. కానీ ఆమె జీవితంలో చూసినట్లయితే మరణించింది. మరణం అంటే పిల్లల ఎడ్లపోవటం అని చెప్పి అర్థం. ఇప్పుడు శరీరము ఇక్కడ ఉంది, ఇంకా కొద్ది గంటల్లో ఈ యొక్క శరీరాన్ని తీసుకుని పోయి భూమిలో పాతి పెట్టబోతున్నాను. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే ఆమె దయచేసిన పరమాత్మ దగ్గరికి వెళ్ళింది కనుక, ఆమె విశ్రాంతిలో ఉంటున్నది కనుక దేవుని యొక్క భక్తుల యొక్క మరణము విలువైందని చెప్పి రాయబడింది. మరి ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్న మనము కూడా ఈ భూమిలో జీవించేది 100 సంవత్సరాలు జీవించవచ్చు, లేకపోతే 150 సంవత్సరాలు జీవించవచ్చు. కానీ మరణించడానికి ముందు ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడి మరి పరిశుద్ధులుగా మార్చబడి మరణించినట్లయితే నిత్య విశ్రాంతిలోనికి ఆ యొక్క ఆత్మ చేరి ఇప్పుడు విశ్రాంతిలో ఉంటున్నది. వ్యాధులు లేదు, బాధలు లేదు, కన్నీరు లేదు, ఎటువంటి పోరాటం లేదు. ఆ యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతిలో ఉంటున్నది. అందుకే ఇక రాయబడిన మాట ఉంటుంది, యెహోవా భక్తుల యొక్క మరణము విలువైంది. రెండవది విలువైంది ఏంటంటే పిల్లల దేవుని యొక్క వాక్యము విలువైంది. ఎందుకు ఆ దేవుని యొక్క వాక్యం విలువైంది అంటే అని చెప్పి మనం చూసినట్లయితే, ఈ భూమిలో మనిషి జీవించాలంటే ఆహారం కావాలి, లేకపోతే వాళ్ళు జీవించలేరు. శరీరములకు ఆహారం ఎంత అవసరమో అదే విధంగానే ఆత్మ కూడా దేవుని యొక్క వాక్యము ఆహారము. అందుకే దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు ఒక స్థలంలో చెప్పినాడు, మనుషులు రొట్టె వలన జీవించలేడు కానీ నా తండ్రి నోటి నుండి వచ్చి ప్రతి మాటల వలన జీవించను. నేను కూడా ఒకప్పుడు ఈ రీతిగానే ఒక చిన్న మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి, ఈ భూమిలో ఉండకూడదని చెప్పి అనుకొని ఆ యొక్క మీటింగ్లో నిలబడ్డాను. శ్రీలంక నుంచి ఒక దైవజనుడు అక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన సింహంలో మాట్లాడుతున్నాడు, ఇంకొకరిని తెలుగులో, ఇంకొక ఆయన తమిళంలో తర్జుమ చేస్తున్నారు. అప్పుడు నిలబడినప్పుడు ఆయన స్పష్టంగా మాట్లాడారు, నా కుమారుడా నీవెందుకు మరణించాలి? నేను నీ కొరకై రక్తం సిందించాను, ప్రాణం పెట్టాను. నువ్వు ఎంత ఘోర పాపి అయినా నా రక్తం చేత కడిగి నీ పాపాలు క్షమించి నీ వెతికే విశ్రాంతిని ఇస్తానని చెప్పి ప్రభు నాతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆశ్చర్యపడ్డాను. నన్ను గురించి ఈయనకి ఎలా తెలుసు? శ్రీలంక నుంచి వచ్చినారు అయినప్పుడు ప్రభు సమస్తం ఎరుగు కనుక నా జీవితాల గురించి చెప్పినాడు. వెంటనే ప్రభు నేను ఒక పాపని చెప్పి ఒప్పుకున్నాను. వాక్యం నాలో ప్రవేశించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి కీడులో పాపంలో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితంలో చేయడానికి దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనదిగా ప్రభావితము నాలో కలుగు చేసి పరిశుద్ధంగా జీవించడానికి దేవుని యొక్క వాక్యం విలువైనదిగా నాలో పనిచేస్తున్నది. కాబట్టి ఈ మాటలు ఇంకా ప్రియులారా, విలువైంది మరణమని చెప్పి చూసినాము. రెండవదిగా విలువైంది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఈరోజు ఎంతోమంది మనుషులు ఈ బైబిల్ చదివి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివి వాళ్ళ యొక్క జీవితాలు మార్చబడింది. అందువలన దేవుని యొక్క వాక్యమే విలువైంది. ఒకసారి దావీదు అంటున్నాడు, దేవా నేను శ్రమంలో కుంగిపోకుండా నీ వాక్యము నన్ను ఆదరించను. ఇది జీవము కలిగిన వాక్యము, మనిషిని జీవ మార్గంలో నడిపిస్తుంది. ఇది సత్యము కలిగిన వాక్యము, మనిషిని సత్య మార్గంలో నడిపిస్తుంది. ఇది నీతి కలిగిన వాక్యము, అవినీతి అక్కను నడిపించి నీతి మార్గంలో నడిపిస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అనేక పాదములకు దీపమై ఉంటున్నది. ప్రియులరా, చీకట్లో నడుస్తున్న ఒక వ్యక్తికి బ్యాటరీ ఎంత అవసరమో ఈ చీకటి ప్రపంచంలో, అవినీతి అక్రమంలో నింపబడిన యొక్క ప్రపంచంలో, పాపంతో నింపబడిన ప్రపంచంలో ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారం. అందుకే ఈ వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని ఆచరణలో పెట్టండి. ఎక్కడ లేని సంతోషాన్ని మీ హృదయంలో మీరు
అనుభవించవచ్చును. మూడవది చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇంకా విలువైంది ఏదంటే, మరి ఎబ్రిల్ రాసిన పత్రిక 1 పేతురు 1వ అధ్యాయము 7వ మాట చదవండి. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనము చివరి మాట చదివి మనం ప్రార్థించుకుందాం. దేవుని స్తోత్రం కలుగును. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం కనబల్ల ఆ మాట చదువుకుందాం. ఈ మాట కూడా అండి, నశించుకోవాల్సిన సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు మిలిసినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. మరి ఇక్కడ నశించిపోతున్న సువర్ణము అగ్ని వలన పరీక్ష చేయబడుతుంది. ఒక బంగారం పుటం వేసినప్పుడు అది శుద్ధ సువర్ణంగా మార్చబడి మనుషులు దాన్ని ధరించుకుంటారు. అది కూడా ఒకరోజు నశించిపోతుంది. అంతేకాకుండా నశించిపోతున్న వెండి కూడా అది పుటమేసినప్పుడు అగ్నిలో ఎండి పవిత్రంగా మార్చబడుతుంది. కానీ దానికంటే విలువైంది, అమూల్యమైంది ఏదంటే విశ్వాసము. చాలామంది మరణించిన తర్వాత మనుషులు ఎక్కడికి పోతారో తెలియకుండా జీవిస్తున్నారు. జాగ్రత్త గమనించిన ప్రజలారా, ఒక వ్యక్తి మరణించినట్లయితే ఇది మీకు తెలిసిందే, 2 స్థలాలు ఉంది. ఒకటి పరలోకం, రెండవదిగా నరకం. ఇది తప్పకుండా దేవుడు మనిషి కొరకు అది నిర్ణయించలేదు కానీ, నియమించలేదు కానీ సాతాను కొరకై ఈ నరకము ఏర్పరచబడింది. ఎందరైతే సాతాను యొక్క మాటని పాపంలో జీవించి అవిశ్వాసులుగా జీవించి మరణిస్తారో వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఎందరైతే దేవుని యొక్క మాటలు నమ్మి పరలోకం ఉంది, కొంతమంది ఎవరు చూసినా అంటారు ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించినారు కనుక మనం మరణించిన తర్వాత దైవరాజ్యంలోనికి చేరి అక్కడ సంతోషంగా జీవించబోతున్నాము. నమ్మండి. అంతేకాకుండా ఆయన నిజ దేవుడు, పాపక్షమాపణను పెంచువాడు, రక్షకుని చెప్పి మనము నమ్మాలి. నమ్మిన తర్వాత ఎన్నో శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, వ్యాధులు రావచ్చు. కానీ మరణించే సమయంలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసంగా మారిపోతుంటారు. ఒక ఆమెకి బాప్తిస్మం ఇస్తే లాస్ట్లో చివరిగా పోరాడింది వ్యాధి బాగాలని చెప్పి ఆమె కాగితాల మంత్రాలు కట్టుకొని మరణించింది. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడితేనే విశ్వాసాన్ని అడముట్టించుతుంది, నా కొరకు జీవ కిరీటము ఉంది. దేవుడి స్తోత్రం. అందుకే ఇక్కడ విశ్వాసము విలువైంది. విశ్వాసం ద్వారా మనము ప్రభుని నమ్ముకున్నాము కాబట్టి ఏది వచ్చినా, కష్టాలు ఏది వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనకు ఒక విశ్వాసం ఉంది. కన్ను ముడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాము? దైవరాజ్యంలోనికి వెళ్ళి ఆయన చూడబోతున్నాము. కాబట్టి వ్యాధులైన, మరణమైన, హింసలైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, ప్రాణ అపాయం వచ్చిన ఏసే దేవుడిని చెప్పి ప్రాణం విడిచిపెట్టండి. జీవం ఆయన కృపలో దాచిపడి ఉన్నది కనుక మనము నిజముగా దేవుని యొక్క సమూహంలో వెళ్ళి మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. శరీరము విలువైంది కాదు, ఇది ఎప్పుడో ఒకరోజు మన్ను పాలయ్యారు అంతే కదండి. శరీరం విలువైంది కాదు, కానీ ఆత్మ విలువైంది. శరీరంలో ఒక సెప్టిక్ ఏదైనా ఒక ముళ్ళు గుచ్చుకొని సెప్టిక్ జరిగితే వెంటనే డాక్టర్ పరీక్ష చేసి దాన్ని క్లీన్ చేస్తాం. కానీ మనిషి పాపంలో ఉంటున్నాడు, సెప్టిక్ అయిపోయింది, మనిషి అపవిత్రంగా జీవిస్తున్నాడు. కానీ శరీరాన్ని భద్రంగా కాపాడుకుంటున్నాడు. కానీ ఆత్మను భద్రంగా కాపాడుకున్నట్లయితే తుది శ్వాస విడిచినప్పుడు మన యొక్క ఆత్మ దేవదూతల చేత దేవుని దగ్గరికి కొనిపోబడుతుంది. ఈ నిరీక్షణ కలిగిన వారందరూ కూడా సంతోషించండి. ఏదంటే క్రైస్తవులకు మరణమే లేదు. అలాగైతే ఈమె ఎందుకు మరణించని చెప్పి అనొచ్చు. ఇది మరణం కాదు, నిద్ర. బైబిల్లో రాయబడింది నిద్ర. మరి అమ్మగారిని తీసుకుని భూమిలో పాతి పెట్టబోతున్నాము. ప్రభుని యేసుక్రీస్తు భూమి మీదకి వస్తున్నప్పుడు కడపరతోని మ్రోగగానే ఈమె మరలా లేపబడబోతుంది. దేవునికి స్తోత్రం. ఇటువంటి నిరీక్షణ మనకు ఉంది కనుక ప్రియులారా,
మనం నిరీక్షణ గలవారుగా విశ్వాసాన్ని వెంబడించండి. ప్రభు యొక్క సన్నిధానంలో నిజంగా ఆఖరి వరకు ప్రార్థించండి. ప్రభు కృప మీకు తోడు నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వాధికారి నిరంతర స్తోత్రాలు కూడా ఇంతవరకు కొన్ని మాటలు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా, యెహోవా భక్తుల యొక్క మరణం విలువైందని చెప్పి రాయబడింది. మనుషులందరూ ఈ లోకంలో అనేకమైన వాటిని విలువైందని చెప్పి నమ్మి మోసపోతున్నారు. కానీ మిమ్మల్ని నమ్మి, మీరే రక్షకుని చెప్పి నమ్మి నీ మార్గంలో జీవిస్తూ భక్తిపరులుగా నీ కొరకే జీవించినట్లు కృప దయచేయండి. రెండవదిగా వాక్యము విలువని చెప్పి మేము చూసాము. దేవా, మేము నీ వాక్యమును చదివి ధ్యానించి నీ పోలికగా మార్చబడుతూ వాక్యం చేత ఆదరించబడుతూ శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో మేము ప్రభా కృంగిపోనీయకుండా ఆదరణమైన మాటలు మమ్మల్ని ఓదార్పునివ్వనివ్వండి. దేవ, ఆదరించండి. మూడవదిగా విలువైంది విశ్వాసం అని చెప్పి మేము చూసాము. మేము అవిశ్వాసాలు వండుకున్నాం. ఆయన బిడ్డలను విశ్వాసం ద్వారా రక్షించుకున్నారు. ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి. ఆదరణకర్తని దేవుడు మీ యొక్క ప్రతి మాటల చేత ఆదరించండి. తల్లి కోల్పోయిన తల్లి వంటి మనసు కలిగిన దేవుడు మీరు ఉంటున్నారు. ఒక క్షణమైన మరువరు ఎడబాయని కృపలో బిడ్డలను ఆదరించి ఓదార్చి వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చి వారి యొక్క అంగుళార్పును నాట్యముగా మార్చి ప్రతి క్షణము పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఆదరించి మీరు బలపరిచి నడిపించమని ప్రార్థించున్నాం. తల్లిగారి నిమిత్తం దుఃఖిస్తున్న కుటుంబాన్ని మరి ప్రభు ఆశీర్వాదం, మరి అయ్యగారిని జ్ఞాపం చేసుకోండి, భార్య పిల్లలను జ్ఞాపం చేసుకోండి, ఇంకా రక్త సంబంధులను జ్ఞాపం చేసుకోండి. మా ప్రభు సురేష్ వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులు, ఇంకా ఎంతమంది ఈ స్థలంలో బంధుమిత్రులు ఉంటున్నారో వారందరినీ మీరు ప్రభు నీ యొక్క కృప చేత ఆదరించి మీరు ఓదార్పునివ్వమని ప్రార్థించున్నాం. నాయన, తల్లిగారు మా మధ్యలో ఇంతవరకు ఉన్నింది, కానీ ఇప్పుడు లేకపోవడము మాకు దుఃఖకరంగా ఉండొచ్చు. కానీ మా దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగిన దేవుడు మీరు అక్కడే గనుక ప్రతి హృదయంలో ఉండే ప్రతి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేసి ఆదరించి కృప చూపించమని ఈ దహన క్రియలు మీ చేతికి అప్పగిస్తూ మీరు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.